వెల్కమ్ టు డాయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. కూటమి మాస్టర్ స్ట్రోక్ ఇస్తోంది. వైసీపీలో పోలీసుల అరెస్టులకి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి టాపిక్. పోసాని తర్వాత ఎవరు? పోసాని కన్ఫెషన్ స్టేట్మెంట్ తో సజ్జల భార్గవ్ అండ్ కో అరెస్ట్ తప్పదా అనేటువంటిది ఇప్పుడు కీలకమైన టాపిక్. అరెస్టుల పర్వం వైసీపీలో ఎలాంటి లుకలుకలు సృష్టిస్తబోతోంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని, రేపు ఎవరు అనేటువంటి దానికి ఆన్సర్ సజ్జల భార్గవ్ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇస్తేనే నేను మాట్లాడాను అనేటువంటి పోసాని కృష్ణమురళి గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ ని బేసికల్ గా తీసుకోవచ్చా? సార్, ఈ ప్రశ్న మీరు ఆ తపేలా ఛానల్లో ఇంటర్వ్యూ అయ్యి అక్కడ మీరు జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యి అడిగితే నేను అక్కడ స్థితిగతుల్ని బాగా అవగతం చేసుకుని మీరు అడిగారండి. తుంటి కొడితే పొలరాలే అని కేవలం వల్లభనేని వంశీని కానీ పోసాని కృష్ణమురళిని కానీ అరెస్ట్ చేసిన నేపథ్యాలు చూడండి. పోసాని కృష్ణమురళికి కూడా ఎవడైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చాడంటే ఇంకా ఆయన వెళ్ళి పెన్ క్యాప్ తీసుకుని పోసాని కృష్ణమురళిని దాంట్లో గెలిచి చచ్చిపోమన్నారు. ఎందుకంటే ఆ విధమైన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే అతను బై బర్త్ ఈజ్ అ రైటర్, ఒక స్కాలర్, ఎంఫిల్ చేశాడు, పైపచ్చి అతను కథలు రాస్తాడు సినిమాకి. ఆ శ్రావణ మాసంలో దిక్కుమాల కథలు కూడా రాశాడు. కాబట్టి ఆయనకు కూడా ఎవడో సజ్జల భార్గవ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లు ఇచ్చారంటే ఇందులో పడికి గెంతి సవమనండి. ఎందుకంటే నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఈ డిబేట్ కి మీరు పిలిచారు సంతోషం, కానీ ఒక విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే అవార్డు విషయంలో, ఏది నంది అవార్డుల విషయంలో ఏదో కుల మతాలను రెచ్చగొట్టినట్టుగా కంప్లైంట్. దీనికి దిక్కుమాల స్క్రిప్ట్ ఏంటి నాకు అర్థం కాదు. దీంట్లో సజ్జల భార్గవ్ ఎక్కడి నుంచి వచ్చాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు. అలాగే వల్లభనేని వంశీ విషయంలో తెలుగుదేశం ఆయనలో ఎమ్మెల్యేగా గెలిచాడు, గెలిచినప్పుడు అంతా చేసిన దోపిడీ మీద పెట్టిన దిక్కుమాల కేసు. దాంట్లో ఎవడో బయట ఆడుకుంటారు వంశీకి దీనికి సంబంధం లేకుండా సత్యదేవ్ ఎవడో ఆయన కదా, అతను వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు ఇచ్చిన కంప్లైంట్ల మీద వీటితో మళ్ళీ గౌరవ న్యాయస్థానానికి వెళ్ళి ఇతను కిడ్నాప్ చేశారు. ఈ టాటా గుణింతంతో కథలు నడుస్తున్నాయి. ఈ మాటకు వస్తే బాలకృష్ణ గారు ఏకంగా గౌరవపదమైన అత్యంత పురస్కారం ఏదంటే భారతదేశంలో భారతరత్న, అతను నాన్నగారికి ఇవ్వలేదన్న విషయంలో మీలాంటి జర్నలిస్ట్ అడిగిన దాన్ని ఆయన కాలి దూడితో పోల్చాడు. మరి ఆ పాటికి వస్తే ఏ కేసుకి ఏం పెట్టాలో ఒకసారి మీరే ఆలోచించుకోండి. లేదా కాలక్షేపం కార్యక్రమానికి దొరికినట్టుగా పరిస్థితులు బట్టి ఒక 20 రోజులు, ఒక 100 రోజులు, ఒక 150 రోజులు, అలా ఎన్ని రోజులైనా హ్యాపీగా జైల్లోంచి ఆనందం పోతున్నారు. ఆ దిక్కుమాల రెడ్ బుక్ నోటి చూపించి పొందలేమండి. అంతకుమించి ఇంకేం దాంట్లోంచి వాళ్ళ సజ్జల భార్గవ సజ్జల ఎవడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ముఖానికి ఐఎస్బీలో ఎంబీఏ చదివిన వచ్చి ఆడ స్క్రిప్ట్లు రాసిస్తున్నాడంటే ఇంకా అంతకన్నా జోకి ఇంకోటి ఉండదు. చిన్న పిల్లడు, బొడ్డ పిల్లడు. ఓ జర్నలిస్టులకిను సినిమా రైటర్లకి ఇలాంటి వాళ్ళకి కూడా సజ్జల భార్గవ స్క్రిప్ట్లు రాసిస్తున్నాడంటే నవ్వుతాడు వాడు. ఓ జర్నలిజం చదివినవాడు సజ్జల రామకృష్ణారెడ్డి నాకు తెలిసినంత వరకు. ఆయన నాకు తెలిసి ఒక ఈటీవీలో ఎడిటర్ కింద దాని కింద పనిచేసిన వ్యక్తి. ఆయన ఏమో స్క్రిప్ట్ పేపర్లకు రాయడమే పెద్ద వింత. అలా తీసుకొచ్చి మొత్తం రాసిచ్చి దీని ప్రకారం మాడంటే ఇది ఏమైనా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అధికార ప్రతినిధులు ఇలాంటి వాళ్ళు అందరూ 2 సార్లు అప్పచెప్పండి, 3 శాఖ 3 సార్లు అప్పచెప్పండి అని చెప్పండి. ఏదో చిన్న చెత్తగా ప్రాంప్టింగ్లు ఉంటాయి, అంతకన్నా ఇంకేటి ఉండవు. మా అయితే ఈ కాంటెస్ట్ లో ఇలా మాడుతున్నప్పుడు పాత ఏవో రెఫర్ చేసి చెప్పండి ఇలాంటి ఏవో చెప్తారు అంతే, ప్రెస్ మీట్కి పిలిచి మాట్లాడుతున్నాం. అంతేకాని రోజు ఉత్తరాలు రాసి ఈ ఉత్తరం ప్రకారం ఈ స్క్రిప్ట్ చదివి రోజు ప్రెస్ మీట్లు ఎట్టిన అవడం చెప్పాడంటే నవ్వుతాడు ఎవడన్నా. మరి పట్ట ఎప్పుడు బిఎస్డికే పదం వాడాడు, అదే చంద్రబాబు గారు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు ఇలా మాట్లాడరా బాబు అని. స్పాంటేనియస్ గా వచ్చే వర్డ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ లోను ఇట్లోనూ మనిషి స్పాంటానిటీ బయటకు వస్తుంది, అందుకని ఇంకెళ్ళలేదు దాంట్లో. పోసాని కృష్ణమురళి నోరు పారేసుకున్న మాట వాస్తవము. కూటమి సర్కార్ వచ్చినటువంటి తర్వాత ఈ రాజకీయాలతో నేను విసిగి వేసారిపోయాను, ఇక నేను రాజకీయాల జోలికి పోను అని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించుకున్న మాట వాస్తవం. ఇక పోసాని జోలికి కూటమి సర్కార్ పోదు అనుకున్నటువంటి క్రమంలో ఈ అరెస్ట్ ని సరే ఎలా చూద్దామంటారు కేసు గారు? మరి ఇందులో ఏం లేదు సార్. జీవీ రెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేసాడో ఫైబర్ నెట్ దానికి తెలుగుదేశం పరంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీఈడీకి అటాచ్ చేస్తూ జీవీ రెడ్డి రాజీనామాని హుటాహుటిని యాక్సెప్ట్ చేశారు. సో కింద క్యాడర్లోను వాటిల్లోనూ విపరీతమైన నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయింది 2 రాష్ట్రాల్లోనూ. తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరికీ చాలా మందికి మనోభావాలు గాయమై ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అడాప్ట్ అవుతుంది దగ్గర దాన్ని కవర్ చేయడానికి పోసాని కృష్ణమురళిని చూసారు. మా సామాజిక వర్గం కూడా అయినా సరే వంశీను పోసాని కృష్ణమురళిని ఆప్ట్ చేసాం అని. ఇందుకే పైపచ్చి వాళ్ళు ఆ రోజు ఏదో తిట్టి తిరగబడిపోయారు, ఆ మాట్లాడినారు దానికి
సంబంధమే లేని కేసు ఇది. ఏ నంది అవార్డులు దాంట్లో కుల మతాలను రెచ్చగొట్టడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సోదరపల్లి కమిటీలో ఉన్నారు, వాళ్ళందరూ కట్టుకుని నాకే అవార్డు ఇచ్చారు, అది నాకు నచ్చట్లేదని వెనక్కి ఇస్తున్నాను అని ఏదో మాట్లాడు ఆ కంటెస్ట్ లో. వాళ్ళేదో తలతోక లేకుండా ఆ సినిమా వాళ్ళకి ఏదైనా అవగాహన ఉందంటే నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. అది ఎవడైనా ఉన్నాడు, నాకు సినిమా వాడికి అయితే రాజకీయాలు తెలియదు, అవగాహన ఉండదు. ఏదో ఒక ఫాల్స్ ఇల్యూజన్ లో ఉంటే ఏది పడితే అది రాస్తుంటారు, ఏది పడితే అది మాడుతుంటారు. అవాకులు చెవాకులు రంగబలం ఉన్నాడు, నేను ఓడక తాగి మాట్లాడాను, ఓడక తాగినప్పుడు ఓలా మాడుతాను, ఇవన్నిటికీ పట్టుకుని మాలాటోళ్ళని విశ్లేషించమంటే ఈ జన్మ కూడా విశ్లేషించడం. అది రైటర్ రంగ అంటే సినిమా వాడికి బేసిక్ గా బోర్ ఉండదు, అండర్లైన్ చేసుకుంటే సరిపోదు. వల్లభనేని వంశీ అలాగే పేర్ని నాని, కొడాలి నాని నోరు పారేసుకున్నారుగా. మరి వీళ్ళెవరూ కూడా సినిమా వాళ్ళు కాదుగా. వీళ్ళని అరెస్ట్ చేయొద్దంటారా, లేకపోతే వీళ్ళని కూడా అలాగే వదిలేద్దామంటారా? ఏంటి, వాట్ యు సే? ఆ కేసు పెట్టి అరెస్ట్ చేయండి సార్, ఎవడొద్దన్నాడు? పేరు నాని, కొడాలి నాని, వంశీ, వీళ్ళు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు, మా అమ్మని నాన్నని ఇలా అన్నవా అని ఆయన, ఈ కొడాలి నాని ఆ బాసేట్ నువ్వని చెప్పి అందరు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు ఏదో ఆ కంప్లైంట్లు పెట్టి అరెస్ట్ చేయండి, అప్పుడు కాదను. లేకపోతే పేరు నాని గారు, పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా నా మనోభావాలు గాయమని కేసు పెట్టమండి, అప్పుడు కాదను. అంతేగాని తుంటి కొడితే పల్లెడు ఉన్నాడు, శ్రీకాకుళం వాడు, వాళ్ళు అక్కడ ఏడో ఉత్తరాంధ్ర ఇటు నుంచి అటు వచ్చి ఖమ్మంలో ఉన్నాడు, లేదంటే ఇంకో దగ్గర ఉన్నాడు కేసులు పెడుతుంటే ఏంటని మాడాలి దాని గురించి? అది కూడా 2 ఏళ్ల క్రితం మనోభావాల. నాకు ఎలాగో తెలుసా, చిన్నప్పుడు 2వ క్లాసులో 3వ క్లాసులో మీరు నేను క్లాస్మేట్స్ తో తగులు ఆడుకుని ఆడి దగ్గర పెన్సిల్ లాక్కొని మెండర్ లాక్కుంటే ఆడు కష్టపడి మన ఇద్దరిని అరెస్ట్ చేయడానికి ఐఏఎస్ ఐపీఎస్ చదివి డెరాడూన్ లో ట్రైనింగ్ వచ్చి మన ఇద్దరి మీద కేసెట్ జైల్లో పెట్టినట్టుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటున్నారు, ఏపీలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పి అక్కడ ప్రతిపక్షం కూడా ఆరోపిస్తోంది. జీవీ రెడ్డి ఎపిసోడ్ కూటమికి దెబ్బ కాకుండా ఉండేందుకే పోసాన్ అరెస్ట్ చేశారని చెప్పి అనుకోవాలా? ఒకసారి అరెస్ట్ అయినంటే వీడి సరెండర్ అయిపోయాడు కదా ఇమీడియట్. టక్కని ఇవాళ ట్వీట్ చూసారు ఆ బడ్జెట్ మీద, నాకే ఆశ్చర్యం వేసింది ఇలా ట్వీట్ పెట్టాడు వీళ్ళని. నాకు కూడా నాకు ట్వీట్లు చూడడం కదా, నాకు ఇన్స్టాగ్రామ్ అవి ఏం లేవులేండి, కానీ మీలాంటి మిత్రుడు షేర్ చేశాడు, చూడు మీ వాడు ఎంత పని చేసాడు. పోలవరం డ్యామ్ కట్టి తెచ్చాడు పాపం, ఆడవాళ్ళు తీసుకెళ్ళారు పెద్దోళ్ళని, మా అమ్మ వయసు ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి. వాళ్ళకి నిజంగా పోలవరం అంటే ఏటో తెలియదు, దాని ఏటో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం జయం జయం చంద్రనాన్న బ్రహ్మాండమైన పాట పాడారు. అలాగే జీవి రెడ్డి కూడా ఎత్తి కోదేసిన తర్వాత వాళ్ళు మాట్లాడి బ్రహ్మాండమైన ట్వీట్ పెట్టాడు, పండగల్ని పాసినాడు. ఏంటో నాకు అర్థం కాదు. సో వాట్ ఇస్ డ్యామేజ్ అవుతుంది, కేడర్ అంతా అలకాలంలో అయిపోతుంది, ఇది తీసేసామని మా మీద అపవాదం వస్తుంది, ఏదో చెయ్యంటే మరి తెల్లపౌరాలు జీవిరెడ్డి తరఫు నుంచి ఎగరేసినట్టు మేము బాయ్ బాయ్ అని. అవతల పవన్ కళ్యాణ్ గారేమో 15 ఏళ్ళు శాశ్వత ముఖ్యమంత్రిలా చంద్రబాబు గారిని పొగడుతులు. ఈయన కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పరవశించిపోయి ఈయనే మాకు టాల్ లీడర్ చంద్రబాబు గారని జీవిరెడ్డి గారు అనడం. మొత్తం ఇవన్నీ చూస్తే మా సైడ్ బ్రహ్మాండమైన రాజకీయాలు నడుస్తున్నాయి. మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా రాబోయే 15 ఏళ్ళు కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు సీఎం గానే ఉంటారు అనేటువంటి మాటపై నిజంగానే జనసేన క్యాడర్ లో అసంతృప్తి ఉందా, లేకపోతే వైసీపీ దాన్ని సోషల్ మీడియాలో బాగా అవేకన్ చేస్తుందా? వాళ్ళే ఉంటే తెల్లచీర ఎందుకని ఒక సామెత ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నట్లు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో చేతన స్థితిలో వైఎస్ఆర్సీపీ కనుక నడిస్తే వాళ్ళకి 11 స్థితిలో ఉపద్రవమే రాకపోయింది. వాళ్ళు ఎప్పుడో పాతవేవో తవ్వుకుని అట్లోంచి ఇట్లోంచి అట్లోకి కథలు చెప్పుకొని కాలక్షేపం చేసేవాళ్ళే. వాళ్ళు చేసిన పనులే వాళ్ళు చెప్పుకోలేకపోయారు సార్. వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో అవేర్నెస్ అంటే వాళ్ళకి అయిపోయాక వాళ్ళు తెలుగు తక్కువ మేళం అంతా ఉంటారు చుట్టుపక్కల. బుర్ర తక్కువ బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తెలుగు వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు. వాళ్ళు ఇమీడియట్ రియాక్టివ్ మోడ్ లోను ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లోనే ఉంటారు. మా అయితే వాళ్ళ పృథ్వీ ఇలాంటి వాళ్ళని ఆడుకోవడానికి చిన్నపిల్లలు అట్లా అంటారు. ఒరిజినల్ రాజకీయ నేపథ్యంలో వాట్ హ్యాస్ టు బి డన్, వాట్ నీడ్స్ టు బి అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదాకా దిక్కు దివాన్ ఉండదు వాళ్ళకి. ఈ అరెస్టుల పర్వం అంతా కూడా వైసీపీని నిరుత్సాహపరుస్తుందా, లేకపోతే ఇంకా కసి పెంచుతుందా కేఎస్ గారు? ఎందుకంటే మొన్న ఏముండదు, నిరుత్సాహం లేదు, పోయింది పొల్ల ఉన్నది గట్టి వైఎస్ఆర్సీపీకి. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది, ఎంతమందిని వేస్తారు ఎంతమందిని వేయండి. మన నందిగాం సురేష్ 150 రోజులు పెట్టారు కాబట్టి మాక్సిమం 10 years 150 రోజులు ఫిక్స్ అయింది. మినిమం ఎంతో చూడండి, ఇప్పుడు అంతకన్నా ఇంకెళ్ళలేదు. మాక్సిమం ప్రైస్ 2 డిసైడ్ అయిపోయి. నందిగామ సురేష్ అరెస్టును వైసీపీ సరిగ్గా పట్టించుకున్నట్టుగా లేదు, వైసీపీ సోషల్ మీడియా కూడా చాలా లైట్ గా తీసుకున్నట్టుగా ఉంది. కానీ వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి విషయంలో మాత్రం కాస్త అగ్రెసివ్ గానే కనిపిస్తోంది. ఈ అరెస్టులు అనేటువంటివి కూటమికి ప్లస్ అవుతుందా, వైసీపీకి ప్లస్ అవుతుందా? ఎవరికి ప్లస్ అవుతుంది. చిన్నప్పుడు తక్కువేది, మీకు చెప్పింది అదే ఇందాక. మన ఇద్దరం మెండర్ పెన్సిల్ తీసిన పాపానికి మన ఫ్రెండ్ గారి దగ్గర వాడు పెరిగి పెద్ద డెరాడూన్ లో ట్రైనింగ్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి వచ్చి మన ఇద్దరిని అరెస్ట్ చేశాడు. ఎప్పుడు వాళ్ళు అప్పుడు మెండర్ను పెన్సిల్ లాక్కున్నాం. అలాంటి కేసులు ఇవన్నీ. ఎప్పుడో 2017లో నేను అవ్వట్లేటే 5 ఏళ్ల పాటు గుడిగొర ఫలితం వేరా. 2019 దాకా ఏళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడే కేసు ఇట్లా చేయొచ్చు కదా పోసానండి. ఎప్పటిదాకా తీరు కూర్చుని తరలాడారు రేటు కూర్చుని. అర్థం ఉందా దీంట్లో? ఆ కేసు గురించి విశ్లేషణ రాడు సార్.
నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి అలా మాట్లాడాడు. దానికన్నా ముందు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్, ఇవన్నీ గమనించి దీని మీద కేసులు పెట్టుకోమంటే సరదాగా ఉంటుంది. అది కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి పెట్టుకుంటే బాగుంటుంది. ఆయన కాకుండా ఎవడో తుంటి కొడితే పొలరాలని ఎక్కడో అంతలకంతలు సంతలు ఆగలించుకున్నాడు ఎవడో వచ్చి కేసులు పెడితే ఏమైనా అర్థం ఉందో దాంట్లో? ఆడవాడికి మధ్యలో మనోభావాలు గాయపడడం నాకు అర్థం కాదు. నిజంగా మనోభావాలు గాయవలసిన విషయంలో ఎవరో చంద్రబాబు గారికి ఎవరు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి గాయాలు ఏం చెప్పండి. అప్పుడు దాని మీద ఒక ఎలాబొరేటివ్ డిబేట్ ఉంటుంది. ఎవరు మాడారు, ఎవరేం చేశారు, ఎలా ఉంది, దాని పూర్వపరాలు ఏంటి, వెనకేటి ముందేటి, అన్ని విశ్లేషణలు ఈ రోజు గూగుల్ కాలం. అలా సరిలేరు నీ కవర్లో మహేష్ బాబు చెప్పినట్టు ఇలా నొక్కితే టక్ డేటాలు వస్తాయి బయట. ఎవరెవరి గురించి ఏం ఆడుకున్నారు. టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే టీడీపీ జనసేన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది పొలిటికల్ వెండట్ట, దీనికి అంతు ఉండదు కేసు గారు. కానీ నిజంగా ఏపీ ప్రజలు ఇప్పుడు అరెస్టులని, ప్రతీకార రాజకీయాలని కోరుకుంటున్నారా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఏంటి? మన ఫ్రెండ్ డెహ్రాడూన్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి ఎస్పీ అయితే అక్కడ న్యాయం ధర్మం పరిరక్షిస్తాడు మన ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు, నా చిన్నప్పుడు నా మెండర్ లాక్కుంటామని నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపటేసాడు అనుకోండి, ఎలా ఉందో అలాగే ఉంది. నేను ఎన్నైనా అదే చెప్తాను ఆన్సర్. ఎందుకంటే ఎప్పుడో విషయం, ఇప్పుడు ఈ సంబంధం లేని విషయం నేను అదే చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎలక్షన్స్ ముందు 100 రకాలుగా అందరూ అన్ని రకాలుగా మాడారు, దాంట్లో ఎవరో అతీతం కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎన్ని రకాలుగా ఏ విధంగా మాడారో అందరికీ తెలుసు. దీంట్లో ఏమవుతుంది, ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టుకున్నారో అంత తెలుసు. అలా టైంలో కేసులు పెట్టలేక కూర్చున్నారా ఆ మాట్లాడిన మాటలకి? వీళ్ళు అదే పనిగా పెట్టుకుంటున్నారమంటే రెడ్ బుక్ రాజ్యాంగం, ఏ రాజ్యాంగం ప్రజలు అతి దగ్గరలో నిర్ణయిస్తారు. తావుసెల్ రెడ్ బుక్ తీగానే ఏమైంది, రూపాయి పెట్టుబడి పెట్టినోడు ఒకడు, తల్లితోడు ఒకటి పెట్టినోడు పెట్టు జై రెడ్ బుక్ అన్నారు, ₹1 రాలేదు పెట్టుబడి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అందరిని అరెస్ట్ చేస్తుంటారు. 5 సంవత్సరాలు ప్రజలు చెప్తారు. ఇవాళ నేను చెప్పగలను. మనం కోరుకోనే కదా వైసీపీని కాదనే కూటమికి పట్టం కట్టింది ప్రజలు. అలాంటప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ అబ్బాయి ఉంటాడు సార్ ఇంట్లో, అడిగి రోజు కాకరకాయ చూపించి కాకరకాయ 6 నెలలు నేర్పుతారు. 7వ నెల రాగానే నన్ను ఇంటికి తీసుకొచ్చి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి, మా అబ్బాయి చూడండి ఒకటో క్లాస్ ఇంకా రాలేదు, జాయిన్ చేయలేదండి, ఎన్ని మాటలు వచ్చి చూడండి అని చెప్పి కాకరకాయ చూపించగానే ఆడ కేకరకాయ అన్నాడు అనుకోండి, మీరు ఎడి చేయగలుగుతారు? 6 నెలలు నేర్పింది కూడా వేస్టే కదా. అలాగే 6 నెలల పాటు లేదా సంవత్సరం పాటు 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం కూటమి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డితో నానా కష్టాలు పడ్డామని అనుకున్నారు ప్రజలు. వాళ్ళ ప్రకారం నిజమే కష్టపడ్డామని కన్ఫర్మ్ కూడా. ఎందుకంటే 124 స్థానాలకు ఇచ్చి 11 ఇచ్చి కూర్చోబెట్టారంటే, మరి 11 ఇచ్చి కూడా ఆయన ఏ పేర్లు పెట్టి పిలిచారు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ ప్రాక్టికల్ గా ఇలా చేసి చూపిస్తున్నాం అని చేస్తే సైకో అన్నారు. ఇది ఏంటి చూపిస్తారో చూడండి, రాక్షస పాలన అన్నారు. 9 నెలల ఉంది రాక్షస పాలన జరుగుతుంది. ఏం జరుగుతుంది మీరు చెప్పండి. ప్రజాస్వామ్యం ప్రజల ఆద్యంతో గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అన్నది చేసి చూపి, నిన్నటిదాకా శ్రీలంక అన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని, బడ్జెట్ పెట్టి జపాన్ లో హిరోషిమా నాగసాకితో పోలుస్తున్నారు. ఇంకా నేనేం చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు మాట్లాడతారు నా రాష్ట్రం, నా సార్వభౌమత్వం, నా దేశం అని. అలాంటి వ్యక్తి ఉంటుండగా కూడా ఆయన ఒక మాట ఖండించకుండా హిరోషిమా నాగసాకి అంటే నా దేశం ప్రేమించమన్నా దేశం కన్నా గొప్ప కాదు, దేశం గురించి ఎంత చెడు ఎవడు మాట్లాడకూడదు, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాయి కదా. అలాగే నిన్న ఉన్న ఊరిని కన్న తల్లిని పొగడరా భూభారత్ అని పాటలన్నీ మనం పాడుకున్నామే కదా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ ని భ్రష్టు పట్టించడానికి ఎన్ని రకాలు మాట్లాడారు, ఎన్ని మాటలు మాడుతున్నారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ లోకి వస్తాడని లోకేష్ గారికి కూడా చెవులు అడిగాడు. ఎవడు జగన్మోహన్ రెడ్డి, ఎవడు రాజకీయం, 5 ఏళ్ళు నేను ఉంటాను, తర్వాత నేను ఉంటాను నాకే తెలియదు, 5 ఏళ్ళు నేను ఈ పని చేస్తాను, 5 ఏళ్ళకి ఈ విధంగా కృష్ణా నది ఒడ్డు నీళ్ళు తీసుకొచ్చి నీకు ఉట్టిన ఇస్తాను, లేదా కరెంట్ ఫ్రీగా ఇస్తాను, ఇండస్ట్రీ పెట్టి ఇలాంటివి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు లేదా? అయితే నేను పవన్ కళ్యాణ్ గారు చూడండి అమాయకంగా, స్పీకర్ గారు మేము మాట ఇస్తాం మీకే, మేము 15 ఏళ్ళు ఉంటాం కూటమి ప్రభుత్వం అయితే, పవన్ కళ్యాణ్ రానేము అల్లప్పుడు చట్టమంత్రి అన్నారు, మీరు అన్ని చెప్పినవన్నీ బాగున్నాయి అని. ఎంతకన్నా ముందు కోడెల శివప్రసాద్ ఊరెట్టుకుని చచ్చిపోయింది ఆయన. ఈయన తర్వాత కానీ వచ్చిన తమ్మినేని సీతారాం ఏడన్నా ఎవరికి తెలియదు, ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. గతంలో అయిన పాత్రలుగా ఓడగొట్టరు, ఈసారి గెలిపించారు, స్పీకర్ అయ్యిండ్రు. ఆయనకే దిక్కు దేవాలని లేదు, రేపు పొద్దున మీరు గెలుస్తారు ఓడతారు మీకు తెలియదు. ఏంటండి శాశ్వత ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏ ప్రాతిపదిక మీద? పోనీ నవరత్నాల పథకాలకి ధీటుగా 6 బుల్లెట్ పాయింట్లు ఇచ్చి నేను బడ్జెట్ ప్రవేశపెట్టి మా అందరికి ఇచ్చేస్తారు అంటే, అరే మీరు గ్యారెంటీ రాని చూద్దాం సార్. ఇంకా టైం ఉందా? 5 ఏళ్ళ తర్వాత ఏడు జరిగితే ఎవడు రాజు ఎవడు మంత్రి అన్ని తర్వాత చూడొచ్చు. ముందైతే అరెస్టులు జరుగుతున్నాయి, ఎవడు మట్టుగా జాగ్రత్తగా ఎదురు చూసుకోవడమే. మేరా నంబర్ అయ్యాగాకి నా పేరు ఉందా లేదా. ఒకప్పుడు ఏంటంటే నిన్న మొన్న ఏడు చేసాం అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సంవత్సరాల తరబడి ఏడు చేసాం, ప్రతి నిమిషం ప్రతి ఆద్యంతం అలా బుర్రలో చూడండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కేటికి పిల్లలు రివిజన్ చేసుకుంటే అలా రివిజన్ చేసుకుంటూ ఉంటుంది.
ఈ అరెస్టులు కేసులు మా హైప్ ను పెంచుతాయని చెప్పి వైసీపీ భావిస్తున్నట్లుగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది కేఎస్ ప్రసాద్ గారు. అలాగే ఈ అరెస్టులు అక్రమ కేసులు ఇవంతా కూడా మా క్యాడర్ కి మంచి బూస్టప్ ఇస్తున్నాయని చెప్పి కూటమి నేతలు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి నిజంగా ఈ కేసులు అసలు ఎవరికైనా కూడా లాభం చేసేటువంటి ఛాన్స్ ఉంటుందా అసలు? అదండి, ఎంకిపల్లి సుబ్బిసావుకి వచ్చిందని పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే పాదలు తిప్పలు పడుతుంది. వాళ్ళు క్యాడర్ జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏమైనా పిచ్చి పని చేస్తే మన కూడా వేసేస్తారు, వాళ్ళకే దిక్కులేదు మన పరిస్థితి అని అనుకుంటారు తప్ప, అరెస్ట్ చేశారు కాబట్టి శబస్ మాషడి బ్రాహ్మణం పనిచేసింది, మేము కూడా అరెస్ట్. అలా చూడండి, లోకేష్ గారు తిరుగుతున్నా మీద 10-20 కేసులు ఉన్నాయి, నీ దగ్గర 10 ఉన్నాయి 11 ఉన్నాయి వాయించుకుంటే నెత్తి ఏమైంది? ఆ కేసులు ఏమైనా తీశారు ఎవరికైనా? ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలల్లో ఆ తెలుగు వైఎస్ఆర్సీపీ ఆయనలో పెట్టబడిన కేసులన్నీ తెలుగుదేశం బిగిన మొత్తం కేసులన్నీ తీసిందని ఎవరైనా చూపించండి నాకు ఒకరిని. మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ సమాజం మనకి ఇచ్చిన దానికి అనుగుణంగా నడుచుకోవడం, భాషని గౌరవించడం, ఎదుటి వ్యక్తి యొక్క మాన మర్యాదలు కాపాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడడం, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. ఇవన్నీ దాటి ఒడబడికలకి, సామాజిక ఒడబడికలకి కూడా కట్టుబడకుండా మనం నడుచుకుందాం అనుకుంటే ఊల్ టాలరేట్ గ్రహించుకోవాలి సార్. అది పార్టీ అనేది తర్వాత యాడెడ్ యాడ్జెక్టివ్. ఏది? ఇటు వైఎస్ఆర్సీపీ, ఇటు తెలుగుదేశం, ఇటు జనసేన, ఇటు బీజేపీ అని. అది కాదు కదా. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సమాజంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి మనకి ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. ప్రాథమిక హక్కులు నీకుతో పాటు పక్కవాడికి కూడా భంగం కలగకుండా ఉండడమే కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది కాకుండా ఆడికి భంగం కలిగిస్తే ఏంటి దాంతో ఆడిపోతుంటే అన్నాలి, ఇదేమైనా శాశ్వతం? వీళ్ళనే ఆపడేసి కొడితే తిరగబడుద్ది, మనుషులు తిరగబడరా? టైం వస్తుంది అంతే, టైం కోసం ఎదురు చూడాలి. కానీ ప్రస్తుతం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నావు లేదా అన్నది చాలా రైట్. I'll conclude with one question, కేఎస్ ప్రసాద్ గారు. ఏపీలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు అనేటువంటి మాట ఏంటంటే, అధికార పక్షాన్ని విమర్శించేందుకే ప్రతిపక్షం తమ సమయాన్ని కేటాయిస్తోంది, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రతిపక్షం మీద పగ తీర్చుకునేందుకు, ప్రతిపక్షాన్ని మరింత డిఫెన్స్ లో పెట్టేందుకే కూటమి విపరీతంగా ప్రయత్నిస్తోంది, ప్రజాభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా పెడుతోంది అనేటువంటిది ఇంకొక వాదన. సో ఈ రెండింటిని క్రోడీకరించుకుంటే రాజకీయ పార్టీలు ప్రజల మీద, రాష్ట్రాభివృద్ధి మీద ఫోకస్ చేయట్లేదు అనేటువంటిది మెజారిటీ ప్రజల్లో ఉన్నటువంటి, మెజారిటీ ప్రజాస్వామికవాదుల్లో ఉన్నటువంటి ఒక వాదన. బీయింగ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఏపీ ఏం చెప్తారు మీరు? మీరు చెప్పిందంతా ఏకీభవిస్తూ ప్రజలందరూ కూడా అలాంటి బాధల్లోనే ఉన్నారు. కానీ చదువుకున్న వాళ్ళు అన్నారు ఓకే. ఈ మేధావులు అంటే ఏడు చదువుకుంటే మేధావులు అవుతారు, ఆ పరిమాణం గురించి ఒకసారి చెప్పాలి. ఎవరిని పడితే ఆడ మేధావి అంటుంటారు. నాకు ఈ సాల్వ్ బ్యాచ్ కానీ నేను ఆడ ఎవడు మేధావు అంటే ఏం చదువుకోవాలి? డాక్టర్ చదివితే ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అంటారు, లా చదివితే లాయర్ అంటారు, ఇంజనీరింగ్ అయితే ఇంజనీర్ అంటారు. అలా మీరు గ్రాడ్యుయేషన్ చదివితే గ్రాడ్యుయేట్ అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు. ఈ మేధావి అంటే ఏడు చదివి సావాలి? పోనీ ఇంకా మనకన్నా బ్రహ్మాండంగా చదువుకున్నాడు, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద థీసిస్ చేశాడు, థీసిస్ అప్రూవ్ అయ్యే అంటే అడిగి డాక్టరేట్ కూడా ఇస్తున్నారు. ఇంకా యూనివర్సిటీలు కూడా డీలిట్ కళాప్రపూర్ణలతో గౌరవిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మేధా సంపత్తికి పద్మశ్రీలు, భారతరత్నాల దాకా పురస్కారం ఉంది. కానీ ఏం చదివితే మేధావి అవుతాడు? ఇది అనవసరంగా ఈ సొసైటీలో ఒక డెరైవ్డ్ వర్డ్ తీసుకొచ్చి నెత్తికేస్తారు. వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా నమ్మక్కర్లేదు. ఈ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయంటే వారికి ఏ బుద్ధి జ్ఞానం లేకుండా చెప్పాడని అర్థం. దయించి ఎవరిని పడితే ఆయన మేధావి అనే సంఘంలో ఎక్కండి. మేధావులు అన్న వాళ్ళు ఎవరు ఉండరు. మేధా సంపత్తి అంతా సమాజం కోసం వాడే వాళ్ళే ఉంటారు. సమాజ హితం కోసం వాడేవాడు ఎవరు నాకైతే మేధావి కింద ఈ రోజు దాకా కనబడలేదు. అవకాశవాద రాజకీయాలు చేసుకుని తిరిగి వాళ్ళే కనబడుతుంది మేధావి అని పేరు పెట్టుకుని. అంటే అలాంటి వాళ్ళు ఉండరు. కాబట్టి మిగిలిన వాళ్ళు అంటారా నిజంగా సాధక బాధకాలు, ఒక వెంజెంటా పాలిటిక్సా, లేదా ప్రజాహితంగా ప్రతిపక్షం అంటే నేను దానికి ఏకీభవించను. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు 17,500 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు వేస్తే విద్యుత్ ధర్నా చేసి చూపించిన అపోజిషన్ పార్టీ. రైతు సమస్యల మీద మిర్చి ఆడది, అండ్ మొన్న దానికన్నా ముందు రైతు సమస్యల మీద, అలా విద్యా దీని మీద ఫీజు రీయింబర్స్మెంట్ మీద పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే ఎలక్షన్ కూడా రేపు ఎల్లుండి ఏం చేస్తారు? అపోజిషన్ పార్టీ ఇస్ డూయింగ్ దర్ జాబ్. చైతామని వస్తుంది. మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ప్రజా సమస్యల మీద అపోజిషన్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటే ఉంది అని కరాఖండిగా చెప్పగలను. ప్రజాపాలనలో ఇవాళ ప్రజారంజక పాలన చేసే దగ్గర ద ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి ఆద్యంతం గమనించగలిగితే, ఎలక్షన్ అయిన తర్వాత ఫంటాస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేసే వ్యక్తి ఇవాళ ఆశ్చర్యకరంగా ఈ అరెస్టులు ఇంకా పాత కక్షల మీద ఫోకస్ చేస్తున్నారు 9 నెలల తర్వాత కూడా. అంటే కొంచెం నాకైతే ఆయన మీద ఉన్న గౌరవంతో ఒకసారి నా సంశయాన్ని, సంయమనాన్ని వ్యక్తపరుస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.